తరలించాలి 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 మాకు న్యాయం మాకు న్యాయం రావాలి 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 మాకు న్యాయం తరలించాలి 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 కమిషనర్ రావాలి 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 కమిషనర్ 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 రావాలి మాకు న్యాయం జరగాలి 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 కమిషనర్ డౌన్ 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 కమిషనర్ డౌన్ 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 కమిషనర్ డౌన్ డౌన్ డంపింగ్ యార్డ్ ని తొలగించాలి తొలగించాలి డంపింగ్ యార్డ్ ని తొలగించాలి 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 డంపింగ్ యార్డ్ ని తొలగించాలి తొలగించాలి డంపింగ్ యార్డ్ ని తొలగించాలి 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 డంపింగ్ యార్డ్ ని తొలగించాలి తొలగించాలి రావాలి 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 మాకు న్యాయం జరగాలి జరగాలి కమిషనర్ రావాలి తొలగించాలి 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 జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చగలరని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే గతంలో ఈడ డంపింగ్ యార్డ్ నిర్మించేటప్పుడు రీసైక్లింగ్ విధానాన్ని ద్వారా మేము రీసైక్లింగ్ చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల్ని నమ్మవచ్చి ఈడ డంపింగ్ యార్డ్ నిర్మించారు. ఇంతవరకు రీసైక్లింగ్ విధానం అనేది లేదు. అధికారులను ఎన్నిసార్లు విన్నవించుకున్నా చేస్తున్నాం అనే మాటలు చెప్తున్నారు తప్ప కానీ ఇంతవరకు పని అయితే జరగట్లేదు. ఇప్పుడు మేము కోరుకునేది మేము ఒకటే, డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ విధానాన్ని అనేది చేపట్టాలి. తగలబెట్టకూడదు. చెత్త అనేది తగలబెట్టడం వల్ల ఆ పొగ విపరీతంగా ఊర్ల మీదకి వస్తున్నది. దానివల్ల సమస్య అనేది తీవ్రమవుతున్నది. రీసైక్లింగ్ విధానాన్ని వెంటనే చేపట్టి మా యొక్క సమస్య తీర్చాలంటున్నాం. లేని పక్షంలో ఆ చెత్త తీసుకొచ్చి మా ఊరి మీద వేసి మా ఊరు జనాలందరినీ సాగొట్టి మా యొక్క సమాధుల మీద వీళ్ళు డంపింగ్ యార్డ్ నిర్మించుకోమని కోరుకుంటున్నాం. మరి ఇన్నిసార్లు చెప్పినాం, అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పాలకుల నిర్లక్ష్యమా అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మా యొక్క సమస్యను తీర్చట్లేరు అనేది మేము కోరుకుంటున్నాము. ఏంది ఈ సమస్య ఏంది? గతంలో పోరాటం చేసిన మా యొక్క ఊరు ప్రజల మీద తప్పుడు కేసులు బనాయించి 42 మంది మీద తప్పుడు కేసులు బనాయించారు అప్పట్లో. అయినా కానీ ఎన్నోసార్లు విన్నపించుకున్నాం, కేసులో బనాయించినాం, ఊరు సమస్య తెలియజేస్తున్నాం, అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అధికారులు ఏమంటారు, మాదే ఉంది, ఆ నాయకులు చెప్తే మేము చేస్తామని అంటున్నారు. నాయకులను అడిగితే మా ప్రభుత్వంలో చేయలేదు, వేరే అప్పుడు ప్రభుత్వంలో చేశారని అంటారు. మరి దీనికి సమస్య అనేది ఎవరిస్తారు? ఒక్కొక్క ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ఏమంటారు, ప్రజల కోసం మేము ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలకు మేము సేవ చేస్తామని అంటున్నారు. ఏది ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యను ఇంతవరకు తీర్చింది లేదు. ఏ అధికారి కూడా పట్టించుకున్నది లేదు. మేము కోరుకునేది ఒకటే మా ఊరు తరఫున. ఇప్పుడు మా ఊరు అనే కాదు, చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు కూడా దీనికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. మేము కోరుకునేది ఒకటే, మా డంపింగ్ యార్డ్లో ఉన్న ఈ చెత్తను తగలబెట్టకుండా రీసైక్లింగ్ విధానం ద్వారా ఈ చెత్తను తొలగించాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఒక డంపింగ్ యార్డు నిర్మించినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ చెత్త వేయడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలలో దీని కెపాసిటీ దాటిపోయినా కానీ రోజు కూడా కొన్ని వేల టన్నుల చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. చెత్త వేస్తున్నారు. దానికి ఏంది అసలు, దీనికి పరిష్కారం అనేది లేదా? ఒక డంపింగ్ యార్డు నిర్మించేటప్పుడు జనావాసాలకు దూరంగా ఎక్కడనో అడవి ప్రాంతాలలో ఎక్కడనో దూరంగా పెడతారు. తీసుకొచ్చి జనావాసిలో ఒక మున్సిపాలిటీ 4వ వార్డులో ఇంత మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒక వార్డులో ఇంత భారీగా వేయటం ఏంటి? ఎక్కడ అసలు జనావాసానికి దూరంగా హాని కలిగించకుండా వేస్తారు. ఇలా దీనివల్ల పర్యావరణం చుట్టుపక్కల మాకు వాటర్ మొత్తం ఇబ్బంది, పొల్యూషన్, దానికి తోడు అండర్గ్రౌండ్ వాటరు మొత్తం కూడా పొల్యూట్ అయ్యి దురదలు రావడం, అలాగా చాలా అనేక చర్మ వ్యాధులు రావడం జరుగుతున్నాయి. దీనికి సమస్య అనేది ఏంది? ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఇంత సమస్య అవుతున్నా కానీ ఏ రోజు అధికారులే కానీ ఎవరే కానీ 4వ వార్డు రామ్నగర్ బంధంలోని డంపింగ్ యార్డును తొలగించాలని గత కొన్ని సంవత్సరాల సైతం ఎన్నోసార్లు పోరాటం చేసినాం. ఎంతోమంది అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది.
అయినా కానీ అధికారులే కానీ పాలకులే కానీ ఎవరు కూడా కానీ పట్టించుకోవట్లేదు. మా యొక్క ఊరు సమస్యను కానీ ఎవరు కూడా కానీ పట్టించుకోవట్లేదు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే పొగ వల్ల ఊరిలో చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల బాధతో, ఒకటి ఈ అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అవ్వడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 4వ వార్డు రామ్నగర్ బంధంలో ఒక తీవ్రమైన సమస్య గత 12 సంవత్సరాల నుంచి కూడా ఒక తీవ్రమైన సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోవడం రోడ్డు మీదకి ఎక్కాము మేము మున్సిపాలిటీ ముందర. విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్ పొగ. ఈ డంపింగ్ యార్డ్ పొగ గత 12 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా పెరుగుతూనే వస్తుంది, కానీ దీన్ని తగ్గించేది అధికారులు అయితే లేరు. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు అయితే ముందుకు రావట్లేరు. కొన్ని రోజుల కిందటే మా యొక్క 4వ వార్డు ప్రజలందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. వినతి పత్రం ఇచ్చినా సరే వాళ్ళకి కాడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి అధికారులు ముఖ్యంగా కోరుకునేది అంటే ఈ డంపింగ్ యార్డ్ని రీసైక్లింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పోదు అనే విషయం చెప్తున్నారు, ఎప్పటి నుంచి చెప్తున్నారు, సరే అది ఓకే. కాబట్టి రీసైక్లింగ్ చేసే పరికరాలు, ఆ మిషనరీ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తారా లేదా తొలగిస్తారా అని మేము అడుగుతుంటే ఇక చేస్తాం గత 12 సంవత్సరాల నుంచి పొడిగిస్తూనే ఉన్నారు. ఎంతకాలం అని ఇలా మేము ఓపికతోటి ఉండాలని చెప్పేసి ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. అధికారులను త్వరగా ఈ డంపింగ్ యార్డ్ సమస్యను అధికారులు త్వరగా తొలగించాలా, రీసైక్లింగ్ చేయాలనేది విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి దయచేసి అధికారులు ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలు పడే ఇబ్బందులు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి శ్వాస తీర్చుకోలేక, మరొకటి ఎలర్జీ, మరొకటి విపరీత జ్వరాలతో. గత 2 రోజుల కిందట ఇక్కడ మా యొక్క ఫ్రెండు జ్వరంతో వచ్చి బెడ్ మీద పడుకుండు. అది అశ్వాసతో గురయ్యి ఆ స్వామి మరించాడో తెలియదు, ఇంకే కారణమో తెలియదు, కానీ మాకేది ఎక్కువైతే ఈ డంపింగ్ యార్డ్ పొగ వల్లనే ఆ స్వామికి ఏదో అయిందని మేము ఇలా రోడ్ ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారులు ఇలాంటి విషయాలు ఇంకా ముందు ఇలాంటి కాకుండా చూసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాం.